సింపుల్గా ఈజీగా ఇంట్లో రవ్వతో కేక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో చాలామందికి ఉప్మా రవ్వతో ఉప్మా తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. సో ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. మిక్సీ జార్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాదు, ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోండి. అందులో కొద్దిగా ఇలాచీ వేసుకోండి, ఇలాచీ పౌడర్ ఉన్న వేసేసుకోండి. సో దీన్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. సో కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి చక్కెర. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు పెరుగు. నెక్స్ట్ ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇది మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఇలా అయినా కలుపుకోవచ్చు అనమాట. సో ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా సన్నది, అది వేసేసుకోవాలి. సో ఉప్మా రవ్వ వేసుకోవాలి, గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వ వేసుకున్న షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని, అలాగే కొద్దిగా ఇందులో మిల్క్ పౌడర్, అది మన ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం పర్లేదు, వేయకుండా ఏం పర్లేదు, కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే నేనైతే వేసాను. సో ప్రతి ఒక్క కిరాణా షాప్లో దొరుకుతుంది మిల్క్ పౌడర్. ఇది మొత్తం కలిసేలా కలిపి ఒకసారి ఇందులో కొద్దిగా పాలు వేసుకొని, మ్యాక్సిమం ఒక కప్పు అయితే పాలు పడతాయి, ఒకేసారి వేయకండి, కొంచెం వేసుకొని ఇది మనం దోశ పిండిలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఒకే డైరెక్షన్లో కలపండి. సో ఇది మొత్తం కలిసేలా కలిపి దీన్ని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకో. ఈలోపు ప్యాన్ వేడి చేసుకోవాలన్నమాట, ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు అయితే ప్రీ హీట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు కేక్ చేసే ప్యాన్స్ ఉంటాయి కదా, అవైనా సరే, లేకుంటే మనం అన్నం వండుకునే గిన్నె చిన్నది ఉంటుంది కదా రాతిండిది, దానికైనా కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మైదాపిండి చల్లి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసి, ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా. సో 1 ఇంచ్ అయితే కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒక్కసారి కలిపేసి మనం ఆయిల్ రాసిన బౌల్లో ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అలాంటి బౌల్ లేకపోతే చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు, కటోరా అయినా సరే, వాటికి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మైదాపిండి అయినా సరే చల్లి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఈ బ్యాటర్ని కొద్దిగా వేసేసుకొని మనం ముందుగా ఒకసారి ట్యాప్ చేయండి ఇలా. సో మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఇది పెట్టేసేయండి. ఇది పెట్టేసి కనీసం ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. సో ఇలా పెట్టేసి గాలి బయటికి పోకుండా లో ఫ్లేమ్ పైన 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఒకసారి 20 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఒక నైఫ్తో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ మనం నీట్గా వచ్చిందనుకోండి, నైఫ్ కుక్ అయిపోయినట్టే. ఒకవేళ కొద్దిగా అతుక్కుందనుకోండి, ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి పక్కన పెట్టేసేయండి. సో ప్యాన్లో నుంచి తీయగానే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. కొంచెం చల్లారిన తర్వాత రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంతో తింటారు. సో రవ్వతో ఈజీగా ఇలా కేక్ చేసి పెట్టండి, పిల్లలకు చాలా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.